నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనతో పాటు డీబీఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ దర్శన్ మనతో ఉన్నారు. సార్ మాట్లాడదాం. చెప్పండి. ఈ వీసీ తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో అసలు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఉద్యమాల పురుడిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి దగ్గర సర్క్యులర్ తీసుకోవడం ఎట్లా చూడొచ్చు అన్నది? అంటే ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రంలో ఒకవైపు ఏమో ప్రజా ప్రభుత్వం అని చెప్తూ యూనివర్సిటీలో ఏమో నియంతృత్వంగా సర్క్యులర్ని విడుదల చేయడం. అంటే మేము ఓయూ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ, ప్రతిపక్ష అన్ని సంఘాలుగా ఉస్మానియా ఒక తల్లి లాంటిది. ఈ అందరికి తల్లి లాంటిది. ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాం అనే నినాదంతో మేము దఫాలుగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఓ సందర్భంలో ర్యాలీ నిర్వహించినాము, మరో సందర్భంలో నిరసన దీక్షలు నిర్వహిస్తున్నాము, ఇంకో సందర్భంలో ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాము అని అంటే, ఈ యూనివర్సిటీ యంత్రాంగము తను తీసుకున్నటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే కదా మెజార్టీ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీలకు కొట్టి చదువుకునేది. మొదటి తరం పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళం ఉన్నాం చాలా మంది. అంటే ఏదైనా సమస్య ఉంటే మాట్లాడొద్దు, ఉద్యమాలు చేయొద్దు, నిరసనలు వ్యక్తం చేయొద్దు, అంటే ఉద్యమాలు చేయొద్దు అంటున్నారు. మేము అంటున్నాము మన ఛానల్ నుంచి, ఓకే ఛానల్ నుంచి భానుగారు, ఏంటి అంటే యూనివర్సిటీలో 2018-19 సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలండి. అది చేయట్లేదు యూనివర్సిటీ. అది అట్లాంటి వాటిని అడుగుతున్నారు విద్యార్థులు. మేమందరం అడుగుతున్నాం. 2025 పిహెచ్డి నోటిఫికేషన్ కేటగిరీ 2లో సీట్ల సంఖ్యను పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి అడుగుతున్నాం. అంటే విద్యార్థులకు స్కాలర్షిప్స్ విషయం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు విద్యా వాతావరణాన్ని మేము అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందిస్తున్నాము అని యూనివర్సిటీ యంత్రాంగం చెప్పుకుంటుంది. అంటే అకాడమిక్ వాతావరణం అంటే ఏంటి? ఉద్యమాలు బంద్ చేయడం అంటే అకాడమిక్ వాతావరణమా? అంటే ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరగాల. డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లు లేరండి, ప్రొఫెసర్లు లేరు. అంటే ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల పిహెచ్డి సీట్లు తగ్గిపోతుంది. అంటే పీజీలు, ప్రతి సంవత్సరం పీజీలు చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉంటున్నారు భానుగారు. అట్లా తెలంగాణ వచ్చిన కాడ నుంచి 2014 నుంచి 24-25 వరకు ఈ 11 సంవత్సరాల్లో చూస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు పీజీ చేసినటువంటి వాళ్ళు. హైయర్ ఎడ్యుకేషన్ చదవాలి, పిహెచ్డి చదువుకోవాలనేటువంటి వాళ్ళకు ఇట్లాంటి ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల ఎడ్యుకేషన్ అనేది తుంగలో దొక్కినట్టు అవుతున్నది. అంటే మేమంటున్నాం ఏంటంటే ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక గుండెకాయ లాంటిది. ఇది ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఉస్మానియా యూనివర్సిటీ ఒక జ్ఞాన కేంద్రం, ఒక ఉద్యమ కేంద్రం. వందే మాతర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఇక్కడ ఉద్యమం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామిక ఉద్యమాలకు వేదిక అయింది. రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో ఉస్మానియా వేదిక అయింది. మహిళల మీద హత్య జరుగుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ స్పందించింది, కొట్లాడింది, గొంతెత్తింది. సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గొంతుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు వేదిక అయింది అంటే, ఇక్కడ అణగారిన వర్గాల విద్యార్థులు, పేద విద్యార్థులు, వెనుకబడినటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఉద్యోగం కొట్టుకోవాలనే లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్లకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్లో ఏమైనా తప్పులుంటే ఈ తప్పులు ఉండడం సరైనది కాదు అని నోటిఫికేషన్లకు మీద ఇలా తప్పులుంటే కొట్లాడింది. పేపర్ లీకేజీలు అయితే ఉస్మానియా యూనివర్సిటీ కొట్లాడింది. నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయింది, కొట్లాడింది. ఎంతసేపటికి అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పరిపాలన చేయకపోతే, విద్యారంగానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించకపోతే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది సార్ ఏంటి అంటే మూసివేయబడ్డటువంటి 6,000కు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలని ఈ రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. లేదుగా సార్, ఏడా ఉన్నది? విద్యారంగానికి 15% బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పింది. ఏది సార్ విద్యారంగంలో 15% ప్రవేశపెట్టిందా? అంటే విద్యార్థులకు రావాల్సినటువంటి విద్య మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మన ఎవరు నెల్సన్ మండేలా గారు ఈ ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒకటే శక్తివంతమైనటువంటి ఆయుధం అన్నాడు. అంటే మెజారిటీగా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎంతసేపటికి కాళ్ళకు బ్రెయిన్ కి సంఖ్యలు వేస్తున్నాయి. కాళ్ళకు సంఖ్యలు వేస్తే చేతితో రాస్తాడు ఒక మనిషి, చేతులకు సంఖ్యలు వేస్తే నోరుతోడు మాట్లాడతాడు. అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బ్రెయిన్ కి సంఖ్యలు వేస్తున్నాయి. అంటే ఉచిత పథకాల పేరు మీద అంటే విద్యనీయకుండా చేసేటువంటి కుట్ర. విద్య ఇస్తే ప్రశ్నిస్తాడు, మాట్లాడతాడు, తెలుసుకుంటాడు,
ఎవరు ఎంత శాతం ఉన్నారు జనాభా, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు కావాలి, ఎవరు నోటిఫికేషన్లు ఏ ఏ వర్గాలకు కావాలా, అసలు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా నోటిఫికేషన్లు వేస్తుందా ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీలు పిహెచ్డీలు చదివిన విద్యార్థులుగా మళ్ళీ చెప్తున్నాం, మన ఓకే టీవీ ఛానల్ నుంచి మేము అందరం కూడా గోల్డ్ మెడల్ ఇస్తాం. నిజాం కాలేజీలలో టాప్ వలరం, ఆర్ట్స్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్ అది, పిహెచ్డి అంటే మేము అందరం కూడా డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేస్తూ అదే దోపిడీ అని తెలిసి చెప్తున్నాం, అన్యాయం అని చెప్పి చెప్తున్నాం. అంటే ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం కదా మా బాధ్యతగా. కాబట్టి మేధావులైనా ప్రొఫెసర్లైనా ఉద్యమకారులైనా కవులైనా రచయితలైనా వాగ్గేయకారులైనా బయట ఉండే డాక్టర్లైనా ఇంజనీర్లైనా స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఈ సర్క్యులర్ ఉద్యమానికి మద్దతు తెలపాలంటున్నాం. బయటికి రావాలి స్వచ్ఛందంగా. ఈ రోజు మీరు పూర్వ విద్యార్థులు చాలా మంది ఉన్నారు, వేణుగోపాల్ సార్ లాంటి వాళ్ళు, అరగోపాల్ సార్, గడ్డ లక్ష్మణ్ సార్ లాంటి వాళ్ళు పూర్వ విద్యార్థులు మాట్లాడుతున్నారు. మా అధ్యక్షులు డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు మాట్లాడిండు. సర్క్యులర్ కు వ్యతిరేకంగా సర్క్యులర్ ని తీసుకురావడం, నియంత్రణతో సర్క్యులర్ తీసుకురావడం అనేది సరైనది కాదు అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మన ఓకే టీవీ ఛానల్ ద్వారా, ఏంటంటే మేధావులారా మీరు బయటికి రండి, మేము చేసే ఉద్యమానికి మద్దతు పలకాలండి. ఈ రోజు మీరు మద్దతు మా ఉద్యమానికి మలకకపోతే భవిష్యత్తు తరాలలో అంటే ఇక్కడ ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని, ఎదిరించే స్వభావాన్ని ఇక్కడ గొంతు నొక్కాలని చూస్తా ఉన్నారు. ఆ గొంతు నొక్కనీయకుండా ఆపే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాము. కాబట్టి మీరు మాకు మద్దతు పలికి మరింత ఉత్సాహంతో మేము ముందుకెళ్తాం. లేకపోతే ఉద్యమం అనేది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్క్యులర్ కు వ్యతిరేకంగా, ఇది చిన్నది కాదు. చాలా మంది అంటున్నారు చిన్న సర్క్యులర్ కి ఇంత పెద్ద ఉద్యమం ఏంది అనుకుంటున్నారు. కానీ తెలంగాణకు గుండెకాయ ఏంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో నిజంగా తెలంగాణ ఉద్యమం టైంలో ఇట్లాంటి సర్క్యులర్ తీసుకొస్తే నిజంగా ప్రత్యేక తెలంగాణ సాధ్యమయ్యేదేనా? అదే అంటున్నాం, అప్పుడు కూడా తిరగబాటు వచ్చేది. అలాంటి మేము అంటున్నాం ఏంటంటే మన ఛానల్ ద్వారా, అరే అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే సర్క్యులర్ రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు అంటే ఇక్కడ ఉండే సమయంలో వాళ్ళే తీసుకురానప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిందే ఎందుకు కోసం కదా, నియంతృత్వం వ్యతిరేకంగా కొట్లాడినాం కదా, ఉద్యోగాలు రావాలని, నిధులు నియామకాల కోసమే కదా, దోపిడీ పోవాలనే కదా, న్యాయం జరగాలనే కదా. కాబట్టి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ నియంత్రిత సర్క్యులర్ రావడం అనేది చాలా మందికి జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది కేవలం సర్క్యులర్ గా ముడిపడి చూడొద్దు దీన్ని. ఇందులో తెలంగాణ అస్తిత్వాన్ని చూడాలి, ఇందులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చూడాలి, ఇందులో తెలంగాణ బహుజన సమాజాన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మన డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలు వచ్చినాయి, చాలా చాలా యూనివర్సిటీలు వచ్చినాయి. ఇప్పుడు ఏమైతుందంటే నెక్స్ట్ జనరేషన్ అంతా డబ్బున్న వర్గాలు, అగ్రవర్ణాలకు ముఖ్యంగా చెప్పాలి, అగ్రవర్ణాలు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో పోయి చదువుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే 10-15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఈ ఉస్మానియాను అంటే ఎడ్యుకేషన్ లేకుండా చేసే కుట్రలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా సెంటర్ పాయింట్ గా చూపిస్తున్నాం. అంటే ఇక్కడ సిలబస్ లో మార్పులు కావచ్చు, ఏదైనా ఎగ్జామ్స్ విషయంలో పిహెచ్డి స్కాలర్స్ అంటే 2025 నోటిఫికేషన్లలో కేటగిరీ 2లో పిహెచ్డి కొన్ని పెంచాలన్నాం సీట్లను. ప్రొఫెసర్ల వయో పరిమితి 60 సంవత్సరాలు పెరిగినప్పుడు పిహెచ్డి విద్యార్థులకు ఎందుకు సీట్లు ఎందుకు పెంచరు? అవునా కదా? ఇంకోటి లాక్డౌన్ టైంలో 2018-19 టైంలో పిహెచ్డి విద్యార్థులకు ప్రత్యేకంగా వాళ్ళకు పిహెచ్డి విద్యార్థులకు ఎక్స్టెన్షన్ చేయాలని అడిగినాం. 2 సంవత్సరాలు నష్టపోయినాం. అది కూడా ఇయ్యనంటున్నారు. అంటే స్పందించే గొంతుక ఓయు కాబట్టి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం అనేది ఎంత వాస్తవమో, ఉస్మానియా విద్యార్థుల గొంతు నొక్కాలని చేసే కుట్రలు అది ఓయు యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. నేను మళ్ళీ చెప్తాను ఈ సందర్భంగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి చెప్పండి, అంత ధైర్యం ఎందుకు లేదు? అసెంబ్లీలో మాట్లాడమని మరి మేమే ఇచ్చినాం, నేనే చెప్పిన వీసీకి అని చెప్పమని బయటికి. నువ్వేమో చెప్పవు, వీసీ ఏమో మాట్లాడాడు. అంటే ఈడ దళితుడు ముఖ్యంగా వీసీ గారు కూడా మా మాదిగ కమ్యూనిటీ, నేను కూడా ఒక మాదిగ రీసెర్చ్ స్కాలర్ని. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వ్యక్తిగా ఉన్నప్పుడు నేను వ్యవస్థ కోసం మాట్లాడుతున్నా. వ్యక్తిగా నాకు ఎట్లాంటి వ్యక్తిత్వం లేదు. అంటే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళుగా వ్యక్తిగతంగా నేను కమ్యూనిటీ కాబట్టి నేను మద్దతు పలకను. అది అన్యాయం కాబట్టి నేను అన్యాయం అని చెప్తున్నా. రేపు అదే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సారు మంచి చేస్తే ఖచ్చితంగా సార్ కూడా సత్కారం చేస్తాం. మంచి ఉంటే ఇంకెక్కువ చెప్తాం. మంచి ఉండే క్రమంలో మేము సత్కారం చేస్తాం, సన్మానాలు చేస్తాం, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉస్మానియాని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థ పరంగా మేము పోరాడడానికి ముందుంటామని సందర్భం. కొందరు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఓయూ లీడర్స్ కొందరు మొన్న ప్రొటెస్ట్ చేసేది, మా కాంగ్రెస్ సంబంధం లేదు, సర్కార్ మేము తీసుకురాలేదు, మా ప్రభుత్వం దీనికి సపోర్ట్ చేయట్లేదు, బీజేపీ ప్రోద్బలంతోనే ఇట్లా వీసీ ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. నిజమేనా? అంటే దీని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి బాను.
అంటే ఒక స్పష్టత వస్తలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన చెప్తున్నారు. ఇప్పుడు అందులో ఉండే వాళ్ళు అందులో ఉండే వాళ్ళేమో ఇది మేము సర్క్యులర్ అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు, యూనివర్సిటీకి యూనివర్సిటీ యంత్రాంగం తీసుకుందని వాళ్ళు అంటున్నారు. మిగతా వాళ్ళేమో ఇది కాంగ్రెస్ హస్తం ఉన్నది అని అంటున్నారు. దీని మీద మేము ఒక బహుజనులుగా డివిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన అసలు బయటికి రండి కదా అంటున్నాం. ఇరు వర్గాలని అంటున్నాం. ఈ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి స్పందించాలి కదా. మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? సరే, ఓయూలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారుగా ప్రభుత్వంలో, వాళ్ళు కూడా బయటకు రావాలి కదా, బయటకు వచ్చి చెప్పాలి కదా. అరే ఓయూ అందరికి తల్లి కదా. మేము అందుకే అన్నాం భానుగారు, దళిత, బహుజన, వామపక్ష, మైనార్టీ, అధికార ప్రతిపక్ష ఓయూను కాపాడుకునే క్రమంలో మేము అందరం ఏకమవుతాం. ఎందుకంటే ఓయూ అందరికి తల్లి లాంటిది. ఓయూ తల్లి ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి దారపోసైనా ఉస్మానియాను కాపాడుకుంటాం అంటున్నాం. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ కు ఒక ఆల్టర్నేటివ్ గా తెర లేపాలి, బయటికి వచ్చి చెప్పాలి. అసెంబ్లీలోనే చర్చ జరిగింది. ఇంకెన్ని రోజులు ప్రజల్ని మోసం చేసేది? ఉస్మానియా విద్యార్థుల భవిష్యత్తే ఆగం చేస్తా అంటే ఎందుకంటే సర్కులర్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 18 వాళ్ళకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అనుకో, ఇంట్లోకి పోవాలి. ఇంకొక ఏళ్లలో హాస్టల్ ని మూసేయాలి. అరే చిన్న చిన్న సమస్యల మీద కూడా అరే మంచి చేయండి, స్కాలర్షిప్స్ పెంచండి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వండి, విద్యా వాతావరణాన్ని పెంపొందించండి, చదువుకున్న ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వండి, విద్యా ప్రమాణాలు పెంచండి. ఇది చేయకుండా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇష్టారాజ్యంగా పోతా ప్రజలు తిరగబడతారు, కొట్లాడతారు. చదువుకున్న వాళ్ళుగా మేలాంటి వాళ్ళం ఖచ్చితంగా యూనివర్సిటీ యంత్రాంగానికి తెలియజేస్తున్నాం, ఈ సర్క్యులర్ని వెనకకు తీసుకోవాలి. వెనకకు తీసుకోకపోతే మరింత ఉద్యమం ముందుకు పోవడం కోసం మేము అందరం ముందుకెళ్తామని మన ఓకే టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. అన్న, మీరు ఇప్పుడు చాలా మొన్నదాకా రన్ చేసిర్రు, ఉద్యమాలు చేసిర్రు, ప్లస్ ఈ రోజు నిరసనలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు. అయినా వీసీ నుంచి కనీసం మీ లోపలికి కూడా అనుమతి ఇచ్చట్లేదు వీసీ ఆఫీస్లోకి. మరి ఎట్లా మరి అయినా ఆయన స్పందించకపోతే ఇట్లానే జరుగుతుంది, ఇంకా ముందు ఎట్లాంటి ఉద్యమాలు రాబోతా ఉన్నాయి ఓయూలో? అంటే ఉస్మాన్ యూనివర్సిటీ యంత్రాంగం అంటున్నాం, అందుకే నేను కలెక్టివ్ అంటున్నాం భానుగారు. అంటే ఒక్కరి మీద నేను నిందారోపణలు చేయం. మేము ఇప్పుడు మొన్న రిప్రజెంటేటివ్ ఇచ్చినాం, ప్రొఫెసర్ నరేష్ కుమార్ రెడ్డి సార్ కు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ సార్. ఓఎస్డి ప్రొఫెసర్ జితేందర్ నాయక్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ వీసీ గారు పర్మిషన్ కలవాలంటే టైం ఇస్తలేడు, ఇప్పియండి అని చెప్పేసి కూడా అడిగినాం. లేదు మేము మాట్లాడతాము అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పారు. మీరు చూడొచ్చు, ప్రొఫెసర్లు వాళ్ళ పదవులకు కొన్ని అడిషనల్ పదవులు ఉంటాయి కదా, వాటికి రాజీనామా చేశారు. నాన్ టీచింగ్ వాళ్ళు, టీచింగ్ వాళ్ళు, ప్రొఫెసర్లకు కూడా టైం ఇస్తలేడు. అంటే దీనివల్ల తిరుగుబాటు వస్తాడు. వీసీ ఉన్నదే సమయం ఇచ్చి వీళ్ళ గ్రీవెన్సీస్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు అంత పెద్ద సెక్రటరేట్ ఉన్నది, ఆ సెక్రటరేట్ లో విజిటింగ్ టైం ఉన్నది కదా, 3 నుంచి 5 వరకు ఉన్నదిగా విజిటింగ్ టైం. అంటే నువ్వు విద్యార్థుల కోసమే వైస్ ఛాన్సలర్ అయినప్పుడు విద్యార్థుల సమస్యలను నువ్వు విననీకే నీకు ఆ సమయం లేకపోతే నీకు ఆ వైస్ ఛాన్సలర్ గా కూర్చునే హక్కు నీకున్నదా? చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు పనిచేయడం కోసం 24/7. అరే ఒక్కసారి హాస్టల్ విజిటింగ్ చేసిండా? చేయలే. బయటికి ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కదా. కూర్చోమని ఎన్ఆర్ఎస్ టీ స్టాల్ దగ్గర కూర్చోమను, ఛాయ్ తాగమను. మా నరసింహ ఇడ ఎన్ఆర్ఎస్ దగ్గర, అరే వీళ్ళ దగ్గర కూర్చోమని, ఇడ సమస్యలు ఏందో మాట్లాడమను. చాలా స్కాలర్స్ ఉన్నారు, విద్యార్థి లోకం ఉన్నది. ఫ్రెండ్లీ సిస్టమ్ ఉంటే అరే ఒక రెస్పెక్ట్ ఉంటది కదా. నేను నియంతృత్వంగా ఉంటా, విద్యార్థులు ఏమున్నది, వీళ్ళు పేరుకే విద్యార్థి సంఘాల నాయకులు, కొంతమంది తప్పుడు అమ్ముడు పోతారు, డబ్బులు తెచ్చుకుంటారు, వీళ్ళు కొద్దిసేపు చేసి పనిచేస్తారు. అరే ఆత్మాభిమానంతో చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని విద్యార్థి సంఘాలను అందరినీ మీద ఆరోపణలే వీళ్ళు కొట్లాడుకుంటారు, కొద్దిసేపు మాట్లాడితే వెళ్ళిపోతారు. ఎందుకు ఈ తప్పుడు ప్రచారం? పనిబాట లేక చేస్తున్నావా? మేము తినలే, ఉదయం నుంచి కూడా ఇప్పటిదాకా తినలే భానుగారు. నిరసన దీక్ష పెట్టినాం. టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 3:27 అవుతుంది. టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. ఎందుకు మరి ఇది ఎందుకు మాకు? అంటే నెక్స్ట్ జనరేషన్ అయినా మా ద్వారా వ్యవస్థ బాగుపడాలనే కదా మన ఓకే టీవీ ఛానల్ ద్వారా మేము మాట్లాడుతున్నా. ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నా, సర్కులర్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా, మా విలువైన సమయాన్ని ఇంత వెచ్చిస్తున్నామంటే వ్యవస్థ మార్పు కోసమే కదా. కాబట్టి చిత్తశుద్ధి ఉండాలి. బట్ ఆ చిత్తశుద్ధి లేకుండా చేసే కుట్రల్ని దీని ద్వారా అంటే తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది, అబ్జర్వేషన్ చేస్తుంది. ఎవడు దొంగ, ఎవడు అన్యాయం చేస్తున్నాడు, ఎవడు విద్యా వ్యవస్థ కోసం బాగుపరచాలనుకుంటున్నాడు. అంటే ఈ కుట్రలన్నీ కూడా పసిగట్టాలి తెలంగాణ సమాజం. కాబట్టి ఇప్పటికైనా వైస్ ఛాన్సలర్ గారు తన తీరు మార్చుకోవాలి. మంచి చేస్తే దండలేస్తాం, చప్పట్లు కొడతాం, సభలు పెడతాం. తప్పు ఉంటే ప్రశ్నిస్తాం, అన్యాయం ఉంటే ప్రశ్నిస్తాం, మంచి ఉంటే మంచి అని చెప్తాం. ఎందుకంటే యాజ్ అ కమ్యూనిటీ అయినా కూడా మనం తప్పును తప్పని చెప్తున్నాం. అంటే దీని ద్వారా వ్యవస్థను అభివృద్ధి చెందేందుకు మాత్రమే నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను, ఈ సందర్భం తెలియజేస్తున్నాను.